సినిమా ప్రపంచంలో స్త్రీలకి కొంత ప్రాధాన్యత తక్కువ ఉన్న ఒక బాలనటిగా, ఒక హీరోయిన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకి తాను సాటి లేదనిపించుకున్నారు అరుదైన నటీమణుల్లో రోజారమణి గారు. అయితే ఈరోజు నేను నా సినిమా ఈ కార్యక్రమంలో రోజారమణి గారి అంతరంగంలోని ఉన్న విశేషాలని మనం తెలుసుకుందాం. నమస్కారం రోజారమణి గారు. నమస్తే అండి. ఈరోజు నేను నా సినిమా మా వనిత ఈ కార్యక్రమంలో మీ ద్వారా సినిమా గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ సినిమాలోని తెలుసుకోవాలని మా ప్రేక్షకులు మేము కూడా చాలా అంటే క్యూరియస్గా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు కొన్ని వేల ఇంటర్వ్యూల్లో ఈ 30 ఏళ్లలో మీ సినిమా సర్వీస్లో ఇచ్చారు. కానీ మీరు చెప్పే ప్రతిదీ కూడా మాకు ఒక వచ్చే జనరేషన్కి ఒక మంచి మెసేజ్లా ఉంటుంది. కాబట్టి మీకు చర్వణం అయినా మాకు చాలా కొత్తదనంగానే ఉంటాయి ఎప్పుడు మీ జీవిత విశేషాలు తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ భక్త ప్రహ్లాద నా భూతో నా భవిష్యతి అటువంటి సినిమా మళ్ళీ ఇంకా రాదు అని అందరూ చెప్పుకుంటారు. అందులో ఫస్ట్ మీరు బాలనటిగా ఎంటర్ అయ్యారు, భక్త ప్రహ్లాదుడిగా. ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? మీకు ఏమైనా గుర్తుందా అసలు? అప్పుడు మీ వయసు ఎంత? నా వయసు అప్పుడు 5 సంవత్సరాలు, 1965 సంవత్సరం. 65. నేను మా ఇంట్లో 5వ పాపని. అంటే నాకు 3 అక్కలు, ఒక అన్నయ్య, తర్వాత నేను. 2 అక్కలు చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. సో టోటల్గా నేను చెప్పుకోవాలంటే 5వ పేరు. అంటే టోటల్ 5 అన్నది నాకు కలిసి వచ్చిన ఒక నంబర్ సంఖ్య అనుకోండి, ఏమని అనుకోండి. బట్ ఈ కథ నేను చాలాసార్లు చెప్పాను, మీరు చెప్పినట్టు. మళ్ళీ చెప్పాలి అంటే చాలా చిన్నగా చేసి చెప్తాను. లేదు ఏవి చిన్నగా కాకుండా మీరు హాయిగా చెప్పండి, మాకు వినాలనుంది. ఆ కాలంలో ఒక 5 సంవత్సరాలు వస్తే కానీ స్కూల్లో చేర్పించేవారు కాదు, 1వ తరగతి. సో అప్పుడు ఇంకా నేను స్కూల్లో ఆ సంవత్సరమే విజయదశమికి చేర్పిస్తారనమాట. అక్షరాభ్యాసం అయిపోయింది. అక్షరాభ్యాసం కూడా లేదు, ఇంకా డైరెక్ట్ అక్షరాభ్యాసం చేసే స్కూల్లో ఏదో దండం పెట్టి విజయదశమి రోజున తీసుకెళ్ళడం, అది ఒక ఆచారం లాగా మా ఇంట్లో. అలా పెద్ద సెరమనీలా కాకుండా చాలా సింపుల్గా. సో ఆ సంవత్సరం నేను స్కూల్కి వెళ్ళాల్సిందే. మా నాన్నగారు ఏంటంటే నాకు 6 మంత్స్గా నాకు ఒక 6 నెలలు ఉన్నప్పుడు మా నాన్నగారు జాబ్ కోసం చెన్నై వచ్చేసారు. మీది నేటివ్ ఏదమ్మా? మా మదర్ది రాజమండ్రి, ఓకే, మా నాన్నగారిది పాలకొల్లు. సో నాన్నగారు నేను 6 నెలల పిల్ల ఉన్నప్పుడే నన్ను మాత్రమే తీసుకుని మా అక్కయ్య అన్నయ్యని తాతయ్య గారి దగ్గర వదిలేసి, ముగ్గురంటే కొంచెం మెయిన్ అమ్మ కష్టం అని నన్ను 6 నెలల బేబీ కాబట్టి తీసుకుని వచ్చేసారు. సినిమా రంగం అని ఒక ఫిల్మ్ మ్యాగజైన్ ఉండేది ఆ రోజుల్లో, చాలా రేర్గా ఉండేవి. సో సినిమా రంగం అని తెలుగు, పిక్చర్ పోస్ట్ అని ఇంగ్లీష్ ఉండేది. నాన్నగారు కొంచెం బాగా చదువుకున్నారు. సో ఇంగ్లీష్కి తెలుగు వెర్షన్కి ఆయన చీఫ్ ఎడిటర్గా ఉండేవారు. ఓకే. ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడు షూటింగ్స్కి తీసుకెళ్ళడం కానీ, యాక్టర్స్ని చూపెట్టడం సరదాగా కూడా అది నాకు తెలియదు. మా మదర్కి ఇష్టం కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు, మాకు తెలిసి ఎప్పుడు వెళ్ళలేదు. సో అన్నయ్య అక్క వాళ్ళు హాలిడేస్కి వచ్చేవారు అనమాట. మేము చెన్నైలో మా ఇంటి కింద ఒక అకౌంటెంట్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పిల్లలు ఒక 4-5 పిల్లలు, అందరూ ఇంచుమించు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు గ్రూప్ మొత్తం. ఆ పక్క ఇళ్లలో అందరూ గ్రూప్ ఆల్మోస్ట్ 8 years లోపలే ఉండేవాళ్ళం. అందరం కలిసి సాయంత్రం ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు ఏంటంటే ఒక వ్యాన్, మెటోడర్ వ్యాన్ లాంటిది, ఒక బ్లూ కలర్ వ్యాన్, ఇంకా ఐ రిమెంబర్ ఆ బ్లూ కలర్ వ్యాన్ వచ్చింది. ఆ వ్యాన్లో ఈ నాతో ఆడుకునే ఈ 4 పిల్లలు ఎక్కేశారు. అంటే ఒక అతను ఎక్కించాడు. సో వాళ్ళతో పాటు నేను ఎక్కేశాను. అసలు మీకు ఏమిటి పరిస్థితి ఏం తెలియదు? అమ్మకి చెప్పలేదు, ఎవరికి తెలియదు, ఏంటో తెలియదు, అది ఎందుకు వచ్చిందో తెలియదు, ఇది దేనికోసం వీళ్ళు వెళ్తున్నారో కూడా తెలియదు. వీళ్ళు ఎక్కారు కాబట్టి వాళ్ళు ఎక్కేసారు, వాళ్ళతో పాటు ఎక్కేసాను. ఎక్కేస్తే అందులో ఎక్కించిన అతను ఒక బుక్ పెట్టి కూర్చున్నాడు, నల్లగా ఇంత లావుగా ఉన్నాడు, నాకు ఇంకా గుర్తుగా. అతను ఏం చేశాడంటే పేర్లు అన్నీ నోట్ చేసుకుంటున్నాడు. నీ పేరేంటి? బాలు అని ఒక అబ్బాయి, సీత అని ఒక అమ్మాయి, ఇంకా పేర్లు నాకు గుర్తున్నాయి, ఇంకో 2 పేర్లు సరిగ్గా గుర్తులేదు. ఈ పేర్లు అన్నీ చెప్పి నా పేరు అడిగితే రోజా అని చెప్పాను. నువ్వు లేవమ్మా అని దింపేశాడు. దింపేసి వ్యాన్ తీసుకుని, ఇంకా అందులో చాలామంది పిల్లలు ఉన్నారు, ఓ 20-30 మంది ఉన్నారు. అంతా ఆ ఏజ్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు అలాగున్నారని వాళ్ళందరినీ పెట్టుకుని వెళ్ళిపోయాడు. నన్ను దింపేశాడు.
ఏడుపు మొదలు పెట్టారా? గోల గోల ఏడుపు. వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను దించేశారు, ఎక్కిన దాన్ని దించేశారు కదా. ఏడుపు ఏడ్చి పైకి వెళ్తే మా అమ్మకి చెప్పాను, వాళ్ళందరినీ తీసుకుని వ్యాన్లో వెళ్ళిపోయారు, నన్ను దించేశారంటే మా అమ్మ ఏమనుకున్నారు, కిడ్నాప్ చేసేస్తున్నారు అనుకున్నారు. సాధారణంగా అలాగే ఎత్తుకుపోతున్నారు పిల్లల్ని. అయ్యో ఎంత అదృష్టం ఇది, నిన్ను దించేశాడు అని చెప్పేసి ఇంకా చాలా తన హ్యాపీగా ఫీల్ అయింది. హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఏం చేసిందంటే, వదిలే వాళ్ళు ఏం ఎత్తుకుపోతున్నారు ఏంటో కాదని, అసలు ఏంటి వ్యాన్లో తీసుకెళ్ళడం ఏంటి పిల్లలని అప్పుడు ఆవిడకి స్ట్రైక్ అయ్యి కిందకి వెళ్ళి అడిగిందట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, ఏదో ప్రహ్లాద పిక్చర్ తీస్తున్నారట ఏవిఎం వాళ్ళు. సో అందులో ఏదో గురుకులంలో బోల్డ్ మంది పిల్లలు కావాలట, ప్రహ్లాదుడికి కావాలట, అందరూ దొరికారని ప్రహ్లాదుడే దొరకలేదని సెలక్షన్ కోసం అలా వాళ్ళు ఎక్కడ పిల్లలు దొరికితే అక్కడ పిల్లల్ని అడిగి పేరెంట్స్ని అడిగి తీసుకెళ్తున్నారు. సో ఆ ప్రాసెస్లో వచ్చిన వ్యాన్ అది. మా మదర్ అప్పుడు ఓకే ఏదో వేషం కోసం మనకే ఉంటుందిలే అని చెప్పేసి దాన్ని అసలు సీరియస్గా తీసుకోలేదు. అది ఒక పెద్ద విషయం కింద ఆవిడ ఆలోచించలేదు. నేను మాత్రం అది పిక్చరు షూటింగ్, కానీ వ్యాన్ ఎక్కడం దిగడం మీ ప్రాబ్లం. ఇన్సల్ట్ వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయారు, నన్ను దింపేశారు. సరే మనం అందులో వెళ్ళిపోవాలి అంతే, ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు వెళ్తున్నామో నాకు తెలియదు నిజంగా. సో వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. సో ఫాదర్ వచ్చేటప్పటికి చాలా మొహం అంతా ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి అంతా ఏడుస్తుంటే ఎందుకని అడిగితే అమ్మ చెప్పారులే, అదేంటి వాళ్ళు ఏదో వేషాల కోసం వెళ్తే నువ్వేం చేస్తావు వెళ్ళండి. నేను చేస్తాను. ఏం చేస్తావు, ఏమైనా చేయగలవా నువ్వు? సరే అయితే నేను ఒకటి చెప్తాను, నువ్వు చెప్పి చెయ్యి, నువ్వు అలా చేస్తే నిన్ను తీసుకెళ్తాను. ఏంటంటే అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వచ్చి అమ్మని పట్టుకో, నువ్వు ఇది కరెక్ట్గా చేస్తే రేపు పొద్దున్నే తీసుకెళ్ళిపోతాను అన్న. ఊరికినే ఏడవలేదు. అంటే వెంటనే ఏడుపు రాదు కదా. నవ్వుకుంటూ వచ్చి అమ్మ అని పట్టుకుంటే, చూసావా ఏది చెప్తే అది చేయాలి, వాళ్ళందరూ అక్కడ చేస్తారు, నువ్వు చేయలేవు, స్టాప్ అని. నేను స్టాప్ అని అప్పుడు మళ్ళీ ఏడుపు. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా నాన్నగారు కూడా తిట్టే ఏదో అరిచేసి పడుకున్నారు. ఇంకా మార్నింగ్ నాన్నగారు కొలీగ్ ఒక ఆయన జీవీజీ గారని, ఆయన కొలీగ్. సో వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళేవారు. ఆయన మా ఇంటికి వచ్చి నాన్నగారితో కలిసి వెళ్ళేవారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న అలవాటు ఉండేది, ఈ కుట్టి కూర పౌడర్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, కుట్టి కూర అని. అది ఎప్పుడు నా చేతిలో పెట్టుకుంటూ పౌడర్ రాసుకుంటూ. కుట్టి కూర, ఓకే ఓకే ఓకే, అది అవును చాలా ఓల్డ్, చాలా ఓల్డ్, నా చిన్నప్పుడు అది, అంతకంటే ముందు ఉంది. అది నేను రాసుకుంటూ కొంచెం పౌడర్ నోట్లో అది వేసేసుకుంటే మా మదర్ తిట్టి కొట్టేవారు, చిచి పౌడర్ తినకూడదు అలాగా అని. ఆయన జీవీజీ గారు ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చి నన్ను చూసి ఆ పౌడరు, మొహానికి పౌడర్ చూసి, నువ్వు ఇలా ఈ కుట్టి కూర రాసుకుంటున్నావు, అక్కర్లేదు, నువ్వు ఫుల్ మేకప్ వేసేసుకుంటావు సినిమాల్లో అని అనేవారు. ఆయన వేసుకుంటావు, కాకపోతే పౌడర్ తినకూడదు అని ఆయన చెప్పేవారు అనమాట. సో ఆయన కూడా వచ్చి నన్ను చూసి ఎప్పుడు పలకరిస్తారు, నవ్వుతూ అంకుల్ అంకుల్ అంటూ తిరుగుతాను, పౌడర్ ఉంటుంది చేతిలో, పౌడర్ లేదు ఏం లేదు. ఏంటమ్మా అలా ఏడుపు, మొహం అంతా ఉబ్బిపోయి ఉంది, ఎర్రగా అయిపోయి ఉంది అని అడిగితే అప్పుడు మా అమ్మ చెప్పారనమాట, ఇలాగేదో పిల్లల్ని ఏవిఎం స్టూడియో అట. ఆయనకు తెలుసు, ఓ అదా ప్రహ్లాద్ కోసం, అయ్యో వాళ్ళు దేశాలు వెతికేస్తున్నారు, ఫోన్ పంపించలేకపోయారా, ఏం పోయింది అంటే, లేదండి వాళ్ళే వద్దన్నారు, అసలు తెలియదు కదా నాకు కూడా అని అంటే, సరిపోని ఒకసారి స్టూడియోకి తీసుకెళ్ళవయ్యా పాపనని. ఆవిడ షూటింగ్, ఆవిడకి ఏంటంటే నాగేశ్వరరావు గారు రామారావు గారిని చూడాలి అనేసి ఎన్టీఆర్ శివాజీ చెన్నైలో ఉంటాం కదా, సూపర్ స్టార్స్ వాళ్ళని చూసేయాలి. ఎక్కడంటే ఆవిడకి తెలిసింది ఏంటంటే విజయవాహిని ఏవిఎంకి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు అని చెప్పుకునేవారు. సో అలాగనే చూసేద్దామని ఆవిడకి, నా గురించి ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకుని వెళ్ళి చూద్దామని. ఆయనేమో తీసుకెళ్ళవయ్యా అంటే, ఈయనేమో ఎందుకండి అవన్నీ ఏం చేస్తామని, సినిమాలు చూస్తారు వీళ్ళు వారానికి ఒకటి, ఇంకా చాలదా అలా ఇలా అంటే, లేదు తీసుకెళ్ళమంటే సరేలే అని చెప్పి నెక్స్ట్ డే నన్ను అమ్మని ఇద్దరిని, ఆయన కూడా వచ్చారు, ముగ్గురు వెళ్ళకూడదు నలుగురు వెళ్ళారు, ఆయన కూడా వచ్చారు. వెళ్ళంటే అసలు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఒక ఆయన పెద్ద ఆయన ముసలాయన వచ్చారు, ఆయన పేరు నాగేశ్వరరావు, తర్వాత తెలుసు, అంటే ఆర్టిస్ట్ కదా ఆయన, మేనేజర్. ఆయన నన్ను తీసేసుకుని పట్టుకుని రా పాప అని ఒక రూమ్లో తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏంటంటే ఎవరు ఒక 5 to 6 years బేబీ వస్తే అమ్మాయినా అబ్బాయినా లాక్కుపోయి టెస్ట్ చేసేస్తున్నారు ప్రహ్లాద్ వేషానికి. అంటే వాళ్ళకి సెట్ రెడీ, రంగారావు గారి కాల్ షీట్లు, అంజలీదేవి గారి కాల్ షీట్, కానీ మెయిన్ ఆర్టిస్ట్ రెడీ, ప్రహ్లాద్ లేడు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. ప్రహ్లాదుడు గెటప్కి
డ్రెస్ కూడా కుట్టేశారు. ఒక 5 ఏళ్ళ యావరేజ్గా ఆలోచించు, విగ్గు అన్నీ ఉన్నాయి. ప్రహ్లాదుడు లేడు, షూటింగ్ స్టాప్ అయిపోయింది. ప్రహ్లాదుడు దొరక్క. అంటే అప్పటికి కొన్ని రోజులు షూటింగ్ ఏమైనా అయిందా? మైనస్ ప్రహ్లాదుడు ఏమి చేయలేదు. ప్రహ్లాదుడు దొరికితే షూటింగ్ స్టార్ట్ చేసేద్దామని, మళ్ళీ స్టార్ట్ చేసి దొరకకపోతే పిక్చర్ స్టాప్ అయిపోతుంది. అసలు చెయ్యాలా వద్దా అంటే సెట్లన్నీ వేసేసుకున్నారు. వెరీ ఎక్స్పెన్సివ్ ఆ రోజుల్లో. ఈస్ట్మన్ కలర్ అసలు బ్రహ్మాండమైన 47 years బ్యాక్ ఈస్ట్మన్ కలరు. రంగారావు గారు డేట్లు కానీ, అంజలిదేవి గారు కానీ సూపర్ స్టార్స్ వాళ్ళంతా. సో ఈ టెన్షన్లో ఉన్నారన్నమాట వీళ్ళు. కర్ణాటక, కేరళ, బెంగాల్ అన్ని సైడ్ల నుంచి ఫోటోలు తెప్పిస్తుంది. ఏదో చెప్పేసి ఎవరో ఒకఆయన పిలిచారు. ఈ పాప యాక్ట్ చేస్తుందేమో అడగవయ్యా అంటున్నాడు. అవన్నీ గుర్తున్నాయి నాకు. ఆయన ఏదో అడిగాడు, ఏం చేస్తావమ్మా, నీకు డ్యాన్స్లు వచ్చా, పాటలు వచ్చా, ఏదో అడిగేది. అడిగితే వచ్చండి అని. ఏవి రాదు. ఓకే, అదేంటది మన ఓగ మనసుల పిక్చర్లో జమున గారి పాట గోదావరి గట్టు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఇష్టం. ఒక మర్ఫీ రేడియో ఆ రోజుల్లో అదే ఒక ఇంట్లో దానికి ఒక గుడ్డ కప్పి చాలా ఒక బంగారం లాగా పెట్టేవారు. ఆ రేడియో వేసుకుని ఆ పాట వేసుకునే దాన్ని రోజు. పెద్ద సూపర్ హిట్ సాంగ్ అది పాడేశాను. అది పాడేసేటప్పటికి పర్వాలేదు, అడిగిన వెంటనే చాలా ధైర్యంగా పాడేవు, బాగా పాడేవు, అలాగలాగని మెచ్చుకుని, సరే మేము ఒక శ్లోకం చెప్తాం, నువ్వు ఆ శ్లోకం చెప్పేసే అని చెప్పి 2 లైన్లు. ఇంకా మా మదర్ ఫాదర్ అయితే అలా నించుని ఏంటి వీళ్ళు ఇంటి పిల్లలు పట్టుకుని ఏదో చెప్పమని, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే అని చెప్పాను. చెప్తే నీకు బాగానే వస్తుంది, భాష శ్లోకం బాగానే చెప్పావు, ఇంకా వేరే శ్లోకాలు ఏమైనా వచ్చా అని అడిగితే శుక్లాంబరదనం అమ్మతో కూర్చుని రోజు శుక్రవారం అది చిన్నపిల్లలకి నేర్పిసేవారు. అది నేర్చుకుని అది చెప్పి బాగుంది, బాగా పలుకుతున్నావు నువ్వు, సరే నీకు ఇది మేము చెప్పకుండా మేము చెప్పిన 2 లైన్స్ నువ్వే చెప్పాలి వచ్చి. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు నాకు ఒకటే తెలుసు, శుక్రవారం ఒకటే తెలుసు. అమ్మ శుక్రవారం పూజ చేస్తుంది. శుక్రవారం నాకు వేరే అదర్ డేస్ కూడా సరిగ్గా తెలియవు. సండే ఒకటి తెలుసు, ఆదివారం పిల్లలందరూ లీవ్ ఉంటాయి. సరే ఏంటి నీకు ఈ 2 లైన్లు చెప్పడానికి వారం కావాలా? సరే పర్లేదులే వెళ్ళిపోన్నారు. ఇంకా అక్కడతో మర్చిపోయారు. ఈ లోపల మా మదర్ ఏమో జీవీజీ గారు వాళ్ళు తీసుకుని శుభ్రంగా స్టూడియోలు, హీరోలు, ఎన్జి రామచంద్ర, అన్బేవా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నాగేశ్వరరావు గారు మూగనం ఏదో జరుగుతుంది. ఆవిడ చాలా హ్యాపీ. ఈ వేషం గేషం ఆవిడకి ఏం ఇంట్రెస్ట్ లేదు. స్టూడియోలు చూసాం, ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది. నాకు హ్యాపీ. వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో నేను అక్కడికి వెళ్ళాను, అది తెలుసుకుని నాకు హ్యాపీ అయిపోయింది. ఇంకా దాని మ్యాటర్ లేదు. కరెక్ట్గా వాళ్ళు శుక్రవారం పొద్దున్న పూజ చేస్తున్నారమ్మా, నేను కూర్చున్నాను పక్కన, వచ్చేసారు, కారు వచ్చేసింది. అదే వండర్ నా లైఫ్. నిజంగా అండి, నిజంగా వండర్. అంటే కేవలం ఆ సినిమా మీ గురించి క్రియేట్ చేసినట్టే. శుక్రవారం వచ్చి అమ్మ పాపను తీసుకురమ్మన్నారు. పాప ఎందుకు లేదు, శుక్రవారం ఏదో చెప్తానందంట కదా పాప, ఆ తమిళ అబ్బాయి డ్రైవర్, ఆవిడికి షివరింగ్ వచ్చేసింది. అంటే మన కోసం కారు పంపి రమ్మంటే ఏవిఎం స్టూడియో వాళ్ళంటే నాన్నగారికి ఫోన్ చేశారు. చేస్తే ఆయన అసలు నమ్మట్లే. ఏంటది కారు నిజమా కాదా, అడుగు సరిగ్గా ఎవరు వచ్చారు ఏంటి. లేదా అతను మాట్లాడాడు, లేదు సార్ తీసుకురమ్మన్నారు సార్. సరే అని చెప్పి నువ్వు ఆఫీస్కి వస్తే ఇక్కడి నుంచి వెళ్దామని ఆఫీస్కి వెళ్ళి నాన్నగారిని ఎక్కించుకుని వెళ్ళాం. ఆ శ్లోకం 2 లైన్లే అమ్మ దగ్గర నేర్చేసుకున్నాను, అది చెప్పేశాను. నువ్వు చాలా సిన్సియర్గా నేర్చుకున్నావు, వెరీ గుడ్, నీకు కొన్ని ఫోటోలు తీస్తామని చెప్పి అక్కడే ఫోటో స్టూడియో ఉంది వాళ్ళ స్టూడియోలోనే. నాయర్ ఆయన పేరు, స్టిల్ కెమెరా. అక్కడ తీసుకెళ్ళి ఒక 5-6 ఫోటోలు తీశారు, పంపించారు. ఆ ఫోటోలు ఏం మనకేం తెలీదు. వాళ్ళు ఏదో చూపిస్తే ఆయన చెడమడ తిట్టాడట. వేసేది ప్రహ్లాద్ వేషం, గౌన్తో ఫోటోలు తీసిస్తే నేనేం, మీకేమైనా పిచ్చి ఐడియా రాదు కదా, అసలు గెటప్ లేదు కదా. ఫ్రాక్ వేసుకుని ఇక్కడ వరకు హెయిర్ అంతా వేసుకుంటే మన ప్రహ్లాదుడు వేషం. ఇదేం చిన్న సోషల్ మూవీ కాదు, మీరు అబ్బాయి గెటప్లో పంపించి అసలు అబ్బాయి గెటప్ వస్తుందా లేదా అని చూడాలి. మళ్ళీ కారు పంపించారు 2 రోజుల తర్వాత. మళ్ళీ ఇది ఏంటిది రోజు కారు పంపడం వెళ్ళడం. ఈ కారు పంపించి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి గెటప్ అని తిట్టారు కదా, నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒక బార్బర్ని పెట్టారు రెడీగా. పెట్టి మా మదర్కి బాయ్ కట్ చేసేస్తామన్నారు. మా మదర్ వద్దు, నేను ఎంత కష్టపడి జుట్టు పెట్టి శ్రీకాయలు రాసుకుని నూనెలు పెట్టుకుని ఇంత జుట్టు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకి వస్తుంది, అమ్మ జుట్టు పోతే మళ్ళీ వస్తుంది. రామారావు గారని రంగూన్ రామారావు ఆయన కో డైరెక్టర్, జుట్టు పోతే వస్తుందమ్మా, ఇలాంటి వేషం రాదు మీకు,
ప్లీజ్ మీరు మా మాట వినండి అంటే ఇంకా కాదు కూడదంటే ఆవిడ ఏదో ఆఖరికి ఒప్పుకుంటే అక్కడికక్కడే బాయ్కట్ చేయించారు హెయిర్ అంతా. డ్రెస్ లేదు, గౌను. మళ్ళీ వాళ్ళు కారు పంపించి డ్రెస్ తెప్పించారు. ఈ బాబా సూట్ అని ఒక జస్ట్ నిక్కరు షర్ట్ లాంటిది అది తెచ్చేసి వేసేసారు. అంత హాఫ్ అన్ అవర్ అంతా వాళ్ళు తలుచుకుంటే కారు పంపించబెట్టి ఫోటోలు తీస్తారు. మళ్ళీ ఆ ఫోటో స్టూడియోకి పట్టుకెళ్ళి మళ్ళీ ఫోటోలు తీస్తారు. మళ్ళీ వెళ్ళిపోమన్నారు. ఆ ఫోటోలు పట్టుకుని మళ్ళీ తిట్టాడట ఆయన, మీరు ఏం పిక్చర్ తీస్తున్నారు, అసలు యాక్టింగ్ అసలు ఏం గెటప్ వేస్తున్నారు, ప్రహ్లాదుడికి డ్రెస్సులు విగ్గులు ఉన్నాయి కదా అవన్నీ వేసి తీయొచ్చు కదా అని తిట్టారట. మళ్ళీ పిలిపించారు 2 రోజుల తర్వాత. మళ్ళీ పిలిపించి గెటప్ వేయాలంట అన్నారు. మరి ఏం చేస్తాం ఇంకా సరే అని ఒక 2-3 గంటలు కూర్చోబెట్టి మొత్తం మేకప్ వేసేసి ఆ డ్రెస్ వేసేసి విగ్గులు పెట్టేసి అన్నీ చేసేసారు. ఫోటోలు తీశారు. రోజారమణి గారు, మీతో ఎన్నో విశేషాలు సినిమాల గురించి అలాగే మీ సినిమా ప్రస్థానం గురించి తెలుసుకున్నాము. మాతో ఇంత సమయం గడిపి ఎన్నో విశేషాలు చెప్పినందుకు మా వనితా టీవీ నేను నా సినిమా ప్రేక్షకులందరికీ ఎన్నో విషయాలు మీ ద్వారా కూడా తెలిసాయి. సో మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ